ఫౌండేషన్ ద్వారా ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జగమెరిగిన ఫార్మా రంగ దిగ్గజం శాంతా బయోటెక్స్ అధినేత నేటి ముఖ్య అతిథి డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. 1972లో రక్షణ రంగంలో శాస్త్రజ్ఞుడిగాను, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో సైంటిస్ట్గాను శ్రీ వరప్రసాద్ గారు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1992లో శాంతా బయోటెక్ పేరుతో ఫార్మా కంపెనీ స్థాపించి ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. హెపటైటిస్ బితో సహా అనేక జబ్బులకు తన శాంతా సంస్థ పరిశోధనల ద్వారా డజన్ల కొద్దీ వ్యాక్సిన్లను తయారు చేసి అందుబాటు ధరల్లో సామాన్యులకు అందించిన గొప్ప మానవతామూర్తి ఆయన. ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియాకు ఓ గుర్తింపు తెచ్చిపెట్టిన ఘనత శాంతా బయోటెక్దే. తన విశిష్ట సేవలతో దాదాపు 250 జాతీయ అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారాయన. 3 సార్లు 3 యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్ పొందిన అరుదైన తెలుగు ఆణిముత్యం నేటి ముఖ్య అతిథి పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు. డాక్టర్ సివి రావు గారు రచించిన స్వధర్మ యోగం అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం అనే పుస్తకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిందిగా కపిల మహర్షి యోగాధ్యయన కేంద్రం మరియు మీ అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యోగా వారోత్సవాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. యోగా వారోత్సవాలు మన దేశంలో జరుపుకోవడం పెద్ద విశేషమేం కాదు. ఇవాళ రేపు ప్రతి దేశంలో యోగా గురించి మాట్లాడుతున్నారు. కానీ యోగాకి పుట్టినిల్లు భారతదేశం. ఆ విషయం మనం మర్చిపోయి ఎవరో ఒక ఫారినర్ యోగా క్లాసెస్ ఆన్లైన్ చేస్తున్నాడంటే రిజిస్టర్ చేసుకొని ఎవరో విల్సన్ అనో లేకపోతే ఇంకో పేరో పెట్టుకొని వాడి ఆనందంగా అబ్బబ్బా ఎంత బాగా యోగా చెప్తున్నారు జర్మన్స్, ఎంత బాగా యోగా చెప్తున్నారు కెనడియన్స్, ఆస్ట్రేలియన్స్ అని లొటలేసుకుంటూ చూడడం మన దౌర్భాగ్యం. నిజానికి ఇది ఈ నేల మీద పుట్టినటువంటి యోగాని దారాదత్తం చేసుకొని మళ్ళీ తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మన సివి రావు గారు. వారికి అందుకు కృతజ్ఞతాభివందనాలు. దీన్ని ఆయన ఒక ఉద్యమంలాగా గత 30 ఏళ్ళుగా నడుపుతున్నారు. నాకు ఆ ఉద్యమంలో చిన్న పాత్ర ఇచ్చారు. చేసేది తక్కువైనా కూడా పేరు ఉంటుంది. ప్రతి కేఎంఆర్ఆర్ పబ్లికేషన్స్ లో నా పేరు వేస్తారు, వాళ్ళ సమావేశాలకు నా పేరు పెడతారు. చెప్పేది ఏంటంటే నాకు ఆయన పుస్తకం రాయడం అవసరమే, ఎందుకంటే ఆయన చాలా విస్తృతమైన అనుభవం ఉంది. ఆయన చెప్పినట్టు 57 మందిని ఇంటర్వ్యూ చేయడం కాదు, 57 మంది నిష్ణాతులకి వాళ్ళ రంగాల నిష్ణాతులకి యోగాన్ని నేర్పించారు. వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఎంత ప్రతిభ సాధించినా నిజానికి వాళ్ళకి కావలసినటువంటి యోగానే, ఆ యోగం కల్పించారు. ఎలాగంటే ఎంత చేసిన మనిషి ఎన్ని పరుగులు పెట్టి ఎంత అభివృద్ధి అంటే వాళ్ళ రేపు డెఫినిషన్ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి అనగానే వాడి బ్యాలెన్స్ షీటే. ఇక మిగతా విషయాలు ఎవరు చూసే అవకాశం లేదు, దానికి కొలమానం లేదు. ఆయన మానసిక స్థితి ఎంతగా ఉంది, ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఆయన సమతుల్యం పాటిస్తున్నాడు జీవన విధానంలో, ఎంతవరకు ఆయన చదివింది ఆచరణలో పెట్టుకున్నాడు, ఇవేవి లెక్కకు తీసుకోకుండా ఈ ప్రోగ్రెస్ వెరివెల్లంటే దానికి ఒకటే ఒక బలమైనటువంటి ఒక పారామీటర్ ఏమిటంటే ఆయనకి ఎంత డబ్బు సంపాదించాడు. దురదృష్టం కొద్దీ అదొకటే ఇవాళ గిడ్డ్రా అయిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈయన వెళ్ళి పర్సనల్గా వాళ్ళకి యోగా క్లాసులు తీసుకొని ఎంతో కొంత వాళ్ళకి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి కనీస విషయాలు వాళ్ళకి బోధన చేశారు. అదే ఇవాళ ఆయన స్వధర్మ అని చెప్పి రాశారు. నా ఉద్దేశంలో ఆయన ఇంటర్వ్యూ చేసి కాదు, వాళ్ళతో మెలిగి వాళ్ళకి యోగా అంటే ఒక ఆసనం. యోగా అంటే మీకు తెలుసు కదా, చిత్తవృత్తి నిరోధం అని చెప్పని అంటారు. మీ పద్ధతిలో ఈ స్వధర్మ గారిని చదివితే వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవుతుంది. ఏ దేశం కూడా ఒక మంచి స్థానంలో ఉంది అంటే కారణం ఆ దేశంలో పుట్టినటువంటి మహానుభావం, అదే కొలమానం. అక్కడ ఉన్నటువంటి గొప్ప నదులు, గొప్ప పర్వతాలు ఇవి కాదు. ఆ దేశం గొప్పది అంటే ఆ దేశంలో పుట్టిన మహానుభావులు గొప్పవాళ్ళు. ఒక దేశం దిగజారిపోయింది అంటే ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని, నిజమైనటువంటి మానవుల్ని, మానవీయ కోణం ఉన్నటువంటి మానవుల్ని అది తయారు చేసుకోలేకపోయింది. తయారు చేసుకోవడం అనే మాట ఏమిటి అని మీరు అడిగితే దానికి సమాధానం ఈ పుస్తకం. ఒక మనిషి సన్నతంగా ఎదగాలంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, తనకి ఏమి ప్రతిభ ఉందో తాను తెలుసుకోవాలి. తన ఎక్కడ తన బలం ఏమిటో తన బలహీనత ఏమిటో తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత తను ఏ రంగంలో తను రాణించగలడో ఒక అవగాహన రావాలి. లేనప్పుడు ఒక గురువు ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ సాధన ఆ వైపు కానీ చేస్తే అతను సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఈ దేశంలో చాలా మంది ప్రతిభావంతులు, చాలా మంది ఆదర్శ పురుషులు తయారవుతారు. అప్పుడు ఆ దేశం సమున్నత స్థానంలో ఉంటుంది. ఒక దేశాన్ని బాగుపరుచుకోవాలంటే, ఒక దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే, ఆ సమాజం అంత గొప్పగా ఉండాలంటే ఆ మనుషుల్లో సమతుల్యత ఉండి తీరాలి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ స్వధర్మం తెలుసుకోవాలి. అదే ప్రాతిపదిక ఈ పుస్తకానికి మూలం. ప్రసాద్ దీన్ని ఎడిట్ చేస్తున్నప్పుడే బహుశా మీకు ఇవన్నీ ఊదుంటాడు చెవులో, ఈ పాయింట్స్ లో మీరు చేయండి, లేకపోతే ఈ ఈ శీర్షికకి న్యాయం చేయలేరు అని. అది నాకు అర్థమైంది. ఆయనతో నేను చాలా కాలం మెలుగుతున్నాను కాబట్టి ఆయన ఆలోచన విధానం నాకు తెలుసు. పోతే దీన్ని తెలుసుకోవడం సోదరులు ఏమిటి, వాళ్ళ శక్తి తెలుసుకోవడం, దాని మీద ఒక అద్భుతమైన ఒక కొటేషన్ చెప్తాను. పరుల గురించి, ప్రపంచం గురించి తెలుసుకునేవాడిని పరమజ్ఞుడు అంటారట. పరమజ్ఞుడు. తను తాను తెలుసుకునేవాడిని తత్వజ్ఞుడు అంటారు కదా. నాకు అన్నీ తెలుసు అన్నవాడిని అల్పజ్ఞుడు అంటారు. నాకు అన్నీ తెలుసు అంటే ఇక వాడికి తర్వాత నేర్చుకో, మనసులో ఉన్నటువంటి తలుపులు మూసేస్తాడు, వాడు అల్పంగా ఉండిపోతాడు. నాకేమీ తెలియదు అన్నవాడు, ఇంకా తెలుసుకోవాల్సింది ఊనుకున్నవాడు ఆత్మజ్ఞుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు తను తాను తెలుసుకుంటే కొంతలో కొంత మేలు. తన తత్వం ఏదో తనకు తెలుసు, తన బలహీనత తెలుసు, తన బలం తెలుసు. లేదా తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల వలన, గురువుల వలన. అది తెలుసుకున్నాక దాని మీద కృషి చేస్తే అతను ఒక స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. మీ పుస్తకంలో 25 చాప్టర్స్లో అనేక అంశాల మీద మీరు స్పృశించారు. ఇది ఒక విద్యార్థికే కాదు, ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తకే కాదు, లేదా ఒక చిరు ఉద్యోగ ప్రస్థానంలో తొలిమెట్టులో ఉన్నవాడికి కూడా అది క్రాస్ రోడ్. ఏదో ఉద్యోగం వచ్చేస్తుంది, మెకానికల్ చదువుతాడు, ఒక కంప్యూటర్ కంపెనీలో వస్తుంది ఉద్యోగం. వాడు చదివిన చదువు వేరు, వచ్చిన ఉద్యోగం వేరు. అక్కడికి తను ఎట్టు ఫిట్ అవుతాడో, ఎక్కడ తన ప్రతిభని ప్రదర్శించే అవకాశం కానీ అవసరం కానీ ఉందో లేదో సమీక్షించుకునేటువంటి క్రాస్ రోడ్. వాడికి కూడా ఈ పుస్తకం చాలా అవసరం. సోదరణ యోగి తన ప్యాషన్ ఏమిటి, తన నిపుణత ఏమిటి, అవసరమైంది చేసేవాడు నిపుణుడు, తనకు తెలిసింది చేసేవాడు కార్మికుడు. కార్మికుడి కన్నా ఎదగాలంటే అవసరాన్ని గుర్తించి అవసరానికి కావలసినటువంటి మేధో సంపత్తి సమకూర్చుకొని చేసిన వాడినే నిపుణుడు అనాలి. వాడు ఎక్స్పర్ట్. అందరూ ఎక్స్పర్ట్స్ కాదు. తనకు తెలిసి చేయడంలో ఏముంది, విశేషం ఏం లేదు. తనకు తెలియంది, అవసరమైంది దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి అనువుగా తనకున్నటువంటి మేధో సంపత్తిని మలిచి సమాజానికి అవసరాన్ని తీర్చగలిగిన వాడే నిపుణుడు. అలాంటి నిపుణులు అవసరం చాలా ఉంది ఈ దేశంలో. చాలా మంది ఏదో మొక్కుబడిగా ఉద్యోగాలు చేస్తారు. ఉదయం 9 o'clock వెళ్ళి సంతకం పెడతారు, సాయంకాలం 5 అప్పుడు వెళ్తూ మళ్ళీ ఇంకో సంతకం పెట్టి వెళ్ళిపోతారు. ఈ సంతకాల ఈ బాధ్యత తప్ప వాళ్ళు సమాజానికి అందించేదంటూ ఏమీ ఉండదు. అలాంటి నిరర్ధకమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి కార్మిక గంటలు చాలా అనేకమని ఈ దేశంలో తేలింది ఒక అధ్యయనంలో. అంటే మనకున్న 137 కోట్ల జనాభాలో కనీసం 45 కోట్ల మంది ఏదో ఉద్యోగాల్లో ఉన్నారు. అది లెక్క. 45 కోట్ల మంది. 45 కోట్ల మంది వాళ్ళ ప్రతిభ మేరకు, వాళ్ళ మేధో సంపత్తి మేరకు పనిచేస్తే ఇష్టంగా, మనం ఈ పని చేస్తున్నాం, దీంట్లో నిపుణత చేస్తున్నాం, చాలా పద్ధతిగా చేస్తున్నాం అని చెప్పని గుండె మీద చేసుకుని చెప్పగలిగినటువంటి 45 కోట్ల మందిలో 4 కోట్ల మంది కూడా లేరని నా అభిప్రాయం. అందుకనే ఈ దేశంలో వస్తు ఉత్పత్తి లేదు. మనకు సూచికలన్నీ భయంకరంగా కిందకి జారిపోతున్నాయి. ఏదో అబద్ధాలు చెప్పే ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. అవి మేము చాలా ప్రోగ్రెస్ చేసాం అంటారు. ఆ ప్రోగ్రెస్ ఎలాంటిదో మనకు తెలుసు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ దేశ ప్రభుత్వం చెప్పే గణాంకాల్లో అభివృద్ధి అంతే ఉంది. పోతే అసలు ఈ సమాజానికి ఎలాంటి వాళ్ళు అవసరం, ఈ నిపుణత సాధించేటటువంటి మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళకి దేహదారుఢ్యం సరిపోతుందా, మానసిక ప్రశాంతత సరిపోతుందా, దానికి తోడుగా ఒక ఆధ్యాత్మిక చింతన కూడా జోడిస్తే బాగుంటుందా, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసేటటువంటి పద్ధతే బహుశా సివి రావు గారు తన కేఎంఆర్ ద్వారా యోగాస్ అని పేరు పెట్టి, ఆయన యోగా నేర్పించే తక్కువ,
మిగతా అనేక విషయాల్లో మనిషికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచన విధాన్ని రేకెత్తించే పద్ధతి నాకు తెలుసు గనక వారు లాంటి వాళ్ళే ఈ పుస్తకాన్ని రాయడానికి ఒక నడుం కట్టాలి. దాన్ని ఒక క్రమీకరించడానికి ఒక పద్ధతిలో తీసుకురావడానికి ఎంబీఎస్లు కావాలి. నాలాంటి వాడు దాన్ని ఆవిష్కరణకు రావాలి. ఎందుకు రావాలి అంటే ఏ పని చేయని వాడే మాట్లాడగలరు. నేను చేసే పని నేను చేస్తాను. కానీ మీకు పెట్టిన హెడింగ్ నాకు చాలా బాగా నచ్చింది. స్వధర్మ యోగం వృత్తిలో బాగుంది హెడింగ్. ఇది చదివినాడు ప్రతి ఒక్కరు తనకు నచ్చిన పని తీసుకుంటాడు. నేను అంటాను, ఇంకొక ట్యాగ్ లైన్ యాడ్ చేశాను. స్వధర్మ యోగం అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం, తనదైన ప్రవృత్తిలో ఆకాశమంత ఆనందం శాంతం. తనదైన ప్రవృత్తిలో ఆకాశమంత శాంతం, అది కూడా ఉంటుంది. ఆనందమే కాదు, తను చేస్తున్నటువంటి వృత్తితో ఆనందం ఉంటే, తనదైన ప్రవృత్తి కూడా ఉంటే, వృత్తితో పాటు ప్రవృత్తి ఉండాలి. ఏదో ఉదయం 9 నుంచి 10 దాకా ఒక వృత్తిలో పనిచేసి వచ్చి అతను ఒక క్లర్క్ కావచ్చు, లేకపోతే ఒక ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. వసంత్ కుమార్ గారు నాలాంటి రోగుల్ని చూసి సాయంకాలం ఇంటికి వెళ్ళాక సేద తీరాలంటే ఒక ప్రవృత్తి ఉండాలి, ఒక సంగీతమో ఒక సాహిత్యమో ఏదో ఉండాలి. అప్పుడే ఆయనకి శాంతం. నా రోగం తగ్గిస్తేనే కాదు, ఆయనకంటూ ఆయనకు కావాల్సినటువంటి సుఖం ఏదో ఎతకాలి, అది ప్రవృత్తి. ఆ ప్రవృత్తి ఏంటంటే ఒక మంచి సంగీతమో, ఒక మంచి సాహిత్యమో, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి సంభాషణ, ఒక మంచి ప్రవచనం. అందువల్ల ఇది కూడా, ఈ ట్యాగ్ లైన్ కూడా రెండో ప్రచురణలో మీరు యాడ్ చేయండి, తనదైన ప్రవృత్తిలో ఆకాశమంత శాంతం. ఇక నేను చెప్పగలిగింది ఏమిటంటే ఒకటే, మీరు ఇలాంటి పుస్తకాలు రాయండి. యోగా గురించి అనేక పుస్తకాలు వచ్చినాయి, బొమ్మలు వేశారు, ఈ ఆసనం పెట్టే, ఎలా ఆసనం పెట్టే, అవన్నీ ఎవరైనా నేర్చుకుంటారు. అవన్నీ వచ్చాక కావలసిన మనిషికి ఏమిటి అంటే చిత్తంలో ప్రశాంతత. చిత్తంలో ప్రశాంతత వచ్చాక తనకు ఆ చిత్తం పవర్ఫుల్గా తయారైన తర్వాత తన గురించి తను సమీక్షించుకునే విచక్షణ శక్తి, ఆ శక్తితో తనదైన మార్గం ఎన్నుకున్న మార్గంలో తన విత్తం సాధించటం, అప్పుడే పరిపూర్ణమైనటువంటి మనిషిగా, భారతదేశానికి అవసరమైనటువంటి సుశిక్షితుడైన సైనికుడిగా నిలబడతాడు. ఈ దేశానికి మంచి ప్రగతి ఉంటుంది. పరోక్షంగా మీరు మంచి సైనికులు తయారు చేస్తున్నందుకు అందరి తరఫున ఒకసారి నమస్కరిస్తూ, నన్ను ఈ సమావేశాన్ని పిలిచినందుకు కొంత ఆనందంగా, కొంచెం గిల్ట్గా, నేను మీ దగ్గరికి వచ్చి ఇంచుమించుగా 1 year అయిపోయిందా. కరోనాలో ఎవరు వచ్చి ఉండరులేండి, నేనే కాదు. కానీ ఇంతకుముందు ఏదో ప్రతి సంవత్సరం మీరు రెండు సమావేశాల్లో పెట్టేవాడు, వచ్చి ఏదో మాట్లాడిపోయేవాడు. ఇప్పుడు గత 2 ఏళ్ళుగా రాలేదు మీ దగ్గరికి. ఇవాళ అవకాశం కల్పించిన సంతోషం. ఈ యోగాలో మీరు బహుశా వాళ్ళకి ధ్యానం ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమూహంలో ఏకాంతంగా ఉండడం నేర్పించాలి. సమూహంలో ఏకాంతంగా నేర్పించాలి. ఏకాంతంలో ఉన్నప్పుడు సమస్తంగా వాళ్ళు ఉండగలిగే ఆ విచక్షణ రావాలి. గెలుపులో విషాదాన్ని నేర్పించాలి, ఓటమిలో తీయదనాన్ని. దీనివల్ల సంపూర్ణమైన మానవీయమైన మనుషులు తయారవుతారు. అప్పుడు ఈ భారతదేశానికి ప్రగతి. నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. సార్థకమైన సారవంతమైనటువంటి చక్కని స్వధర్మ ప్రసంగాన్ని అందించారు. అందరి తరపున థ్యాంక్ యూ.